ఇవాళ వచ్చేసి ముద్ద బీరకాయ చేస్తున్నాను. బీరకాయలు ఇలా లేతగా ఉండాలి, ఇలా కట్ చేసుకోవాలన్నమాట. 4 ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి. ఇంచు చూసుకొని 3 ఆనియన్స్ చిన్న చిన్నవి తీసుకున్నానండి. మసాలా దినుసులన్నీ వేయించుకున్నాను. దీంట్లో పల్లీలు 2 చెంచాలు, నువ్వులు 2 చెంచాలు, గరం మసాలా, కొబ్బరి, ఇవన్నీ, జీలకర్ర, ఆవాలు, చింతపండు కొంచెం నానబెట్టుకున్నాను, మెంతం కూర 2 కట్టలు. ఇప్పుడు మసాలా ఇంకా వేయించుకోవాలి. ఉల్లిగడ్డ గిట ఇది వేయించుకున్నాను, మసాలా ఇది వేయించుకోవాలి. నూనె పోసుకుంటున్నాను. ఈ ఆనియన్ వేసేసుకుంటాను. ఇలా వేయించుకోవాలి. 3 పచ్చిమిర్చి కూడా వేసుకుంటాను. దీంట్లో 4 వెల్లుల్లి వేసుకోవాలండి. కొంచెం 1 ఇంచు అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా వేసుకోవాలి. ఇది కొంచెం వేగాలి. ఏదైనా దీంట్లోనే పసుపు, అల్లం వెల్లిపాయ, కారం అవన్నీ వేసుకోవాలండి. సరే చెంచా పసుపు వేసుకుంటున్నాను. అల్లం వెల్లిపాయ 1 స్పూన్ వేసుకున్నాను. ఉప్పు 1 స్పూన్నర వేసుకుంటున్నాను. ఇవన్నీ వేయించుకోవాలి. కారం కొంచెము ఇవి మగ్గినాక కారం వేసుకుంటాను, లేకుంటే నల్లగైపోతుంది కారం వేస్తే. ఇది వేగిపోయిందండి. దీంట్లో కారం వేసుకుంటున్నాను. 2.5 చెంచాల కారం వేసుకుంటున్నాను. ఇది కలుపుకొని ఇది కొంచెం అయినాక తీసేస్తాను. 1 నిమిషం ఆగి తీసేస్తాను, లేకుంటే మాడిపోతుంది. ఓకే అండి, ఇప్పుడు ఇది అయిపోయింది. ఇది చల్లారాలి. ఒక 5 మినిట్స్ చల్లారినాక మిక్సీలో వేసుకుంటాను. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకోవాలి. దీంట్లో ఇలా మధ్యలో మసాలా వంకాయకి ఎలా పెట్టుకుంటామో దీన్ని కూడా అలాగే పెట్టుకోవాలి. ఓకేనండి, ఇప్పుడు ఆయిల్ పోసుకుంటున్నాను. మసాలా కర్రీ కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్. 2.5 పోస్తున్నాను. ఇవి వేసుకోవాలి బీరకాయలు. ఇది కలుపుకోవాలండి కొంచెంగా. ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి నూనెలో. ఇప్పుడు ఈ మసాలా ఉంది కదండి ఎక్స్ట్రా, ఈ మసాలా కూడా వేసుకోవాలి. ఇంకా కూడా వేసేస్తున్నాను. తీసుకొని కలుపుకోవాలి. ఒక 1/2 లీటర్ నీళ్ళు పోసుకోవాలండి దీంట్లో. ఇది బాగా కలుపుకొని దగ్గర పడనివ్వాలి. ఓకే అండి, ఈ కర్రీ రెడీ అయిపోయింది, ముద్ద బీరకాయ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. రైస్లోకి కానీ, చపాతీలకు కానీ, పూరికి కానీ, బగారా